సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో నరసింహగూడెంకు చెందిన వికలాంగుడి బాధ. వికలాంగుడు వెంకటేశ్వర్లకు ఇల్లు లేదు. అతనికి తల్లిదండ్రులు వృద్ధులు కాగా అతను నివసిస్తున్న గుడిసెలో వర్షం వస్తే తీవ్ర అవస్థలు పడడం జరుగుతోంది. వికలాంగుడైన తనకి 3 చక్రాల స్కూటీ లేదని, సైకిల్తో ప్రయాణం కష్టతరంగా ఉందని మండల తహసీల్దార్కి తమ బాధలు విన్నవించుకున్నా ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్లలో ఇండ్లు మంజూరు కాలేదని, అనారోగ్యంతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులు వర్షంలో తడుస్తుంటే చాలా బాధాకరంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకొని తమకు ఉండడానికి ఇంటితో పాటు జీవనోపాధి కోసం ఏదైనా సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలని ఈ సందర్భంగా నరసింహగూడెం చెందిన వికలాంగుడు కోరడం జరిగింది. మొత్తం కిందికి దిగేటట్టు బట్టలు పెద్ద బట్ట తెచ్చుకుంటాం. ఏం పట్ట బాగా బెల్లు పడుతుంది. బ్రహ్మ తీర్థం అదే దాంట్లో దేంట్లో బెత్తరగా అల్లగెత్తరా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.